హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు చూడని ప్రపంచ యాత్రికుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే, మనకు అందరికీ తెలిసిన విధంగానే నా అన్వేషణ మరియు ఇంకా బండి సన్నీ యాదవ్, రాజారెడ్డి, ఉమాట్ తెలుగు ట్రావెలర్, వీళ్ళందరూ కూడా మన తెలుగు ప్రపంచ యాత్రికులు. వీళ్ళంతా మీకు తెలిసే ఉంటారు. కానీ ఈరోజు మీరు తెలుసుకోబోయేది వీళ్ళు కాకుండా మిగతా విచిత్రమైన ప్రపంచ యాత్రికులు. ఇక మొట్టమొదటి ప్రపంచ యాత్రికులు ఎవరంటే లెక్సీ అల్ఫోర్డ్ అనే 21 ఏళ్ల అమ్మాయి. ఈమె 196 దేశాలను బోట్ల ద్వారా, ఫ్లైట్ల ద్వారా, ట్రైన్ల ద్వారా విజిట్ చేసేసింది. అంటే పర్యటించి రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డును 2018లోపే కంప్లీట్ చేసేసింది. తను చిన్నప్పటి నుంచి ప్రపంచ విహారయాత్రలు చేస్తూనే ఉంది కాబట్టి ఈ ప్రపంచ యాత్రను కంప్లీట్ చేయగలిగింది. ఇక రెండవ వాళ్ళు చింతల్ అనే ఒక తల్లి తన 3 కుమార్తెలతో ప్రపంచ యాత్రను ప్రారంభించింది. ఆమె 3 కూతురులలో ఒకరు చోల్, ఈమెకు 11 ఏళ్ల వయసు. ఏంజలికో, ఈమె వయసు 13 ఏళ్ళు. జూలియన్, ఈమె వయసు 15. కెనడాలోని ఒరియోని అని చిన్న పట్టణం నుంచి వీళ్ళు 2008లో ప్రపంచ యాత్రను ప్రారంభించారు. 2015 మే నుంచి వీళ్ళు పూర్తిగా విహారయాత్ర మీదనే జీవిస్తున్నారు. వీళ్ళు 6 సంవత్సరాలలో 98 దేశాలు తిరిగి ఇంకా ప్రపంచ యాత్ర చేస్తూనే ఉన్నారు. ఇక మూడవ వ్యక్తి విన్సెంట్ లివిల్లే. ఇతను 1939 నుంచి ప్రపంచ విహారయాత్ర చేస్తూనే ఉన్నాడు. బ్రూక్లిన్లో కాలేజ్ అయిపోయాక క్యూబాకు విహారయాత్రకని వెళ్ళి అట్నుంచి అట్నే విహారయాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఆ విహారయాత్రలోనే ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈయన 1920లో జన్మించాడు. ఇతను ప్రస్తుతం 99 సంవత్సరాల వయసు కలిగి ఉన్నా సరే ఇంకా విహారయాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఇతను ఇప్పటికీ 60 దేశాలు తిరిగాడంట. ఇతనికి పోర్చుగీసు, ఫ్రాన్సు, ఇటాలియను, జర్మనీ, ఫ్రెంచ్ ఇలా 5 రకాల భాషలు వస్తాయంట. ఇతను ఒక జూయిస్ వ్యక్తి. ఇంకా నేనేమని కోరుకుంటున్నానంటే, మన తెలుగు ప్రపంచ యాత్రికులు కూడా ఇలా ముసలి వాళ్ళైనా సరే ఇంకా ఇలాగ ప్రయాణాలు చేస్తూనే ఉండాలి. 4వ వ్యక్తి ఎవరంటే మన ఇండియన్ యూట్యూబర్ మండల్ బాయ్ అనే వ్యక్తి. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, తన పెంపుడు జంతువైన కుక్కతో ఇతడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఇక 5వ వ్యక్తి ఎవరంటే మిస్టర్ బీస్ట్. ఇతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ప్రపంచంలోనే నెంబర్ 1 యూట్యూబర్. ఇది అందరికీ తెలుసు. ఇతను ఒక ప్రపంచ యాత్రికుడు, భయంకరమైన స్టంట్లు చేసే ఒక వ్యక్తి. ఇతను 72 గంటల పాటు సమాధిలో ఉండి ఛాలెంజ్ చేశాడు. ఇతడు చిన్నప్పటి నుంచి వీడియోలు తీస్తూనే ఉన్నాడు. ఇతను చాలా డబ్బులు విరాళంగా ఇస్తాడు. ఈయన ప్రపంచంలో ఉండే పవర్ఫుల్ టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్లో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు మనం నంబర్ 6గా నందా అనే స్పానిష్ ఉమెన్ గురించి తెలుసుకుందాం. ఈమె తన భర్తతో కలిసి ప్రపంచ యాత్రలు బైక్ మీద రైడింగ్ చేస్తూ ఉంటుంది. ఈమె పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో విజయవంతంగా హ్యాపీగా తిరిగింది. కానీ భారతదేశంలోని జార్ఖండ్లోని దమ్కాలో తన భర్తతో కలిసి బైక్పై పర్యటిస్తున్నప్పుడు ఈ స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం భారతదేశంలో సంచలనం రేపింది. ఈ దంపతులు కుంజీ గ్రామంలో విడిది చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వారు బీహార్లోని బాగల్పూర్కు వెళ్తుండగా 8 నుంచి 10 మంది వ్యక్తులు వారిపై దాడి చేసి ఈమెను ఇలా అత్యాచారం చేశారు. ఇప్పుడు మనం నంబర్ 7గా చెప్పుకోబోతున్న వాళ్ళు చాలా వెరీ స్పెషల్. 3 హ్యాండిక్యాప్డ్ వ్యక్తులు కిలిమంజారోను ఎక్కారు. ఇది ఎంత కష్టమైన విషయమో మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ వ్యక్తులు ఒక కొండను ఎక్కడం అనేది చాలా గొప్ప విషయము. మీలో ఎవరైనా నా అన్వేషణ వ్యూవర్స్ కనుక ఉంటే వాళ్ళకు అర్థమై ఉంటుంది. ఆ నా అన్వేషణ కిలిమంజారోని ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను,
అని చెప్పి అక్కడ ఉండే ఆ కూలీలతోటి, ఆ కొండ కూలీలతోటి ఆయన సహాయం తీసుకొని ఆ కొండపైకి ఎక్కారు. ఆ తర్వాత ఆ దాన్ని పూర్తిగా ఎక్కేసినాక లాస్ట్కు అందరికీ ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇచ్చాడు. అది ఎంత చాలా కష్టమైనదని. ఇప్పుడు మనం నంబర్ 8గా చెప్పుకోబోతున్న వ్యక్తి వెరీ 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 స్పెషల్. ఈమె ఒక భారతీయురాలు. ఆమె పేరు అరుణిమా సిన్హా. ఈమె ఒక భారతీయ పర్వతారోహకురాలు మరియు క్రీడాకారిణి కూడా. ఈమె ఒక వికలాంగురాలు. ఈమెకు ఒక కాలు లేదు, కానీ ఈమె ఎంతో ధైర్యంతో మౌంట్ ఎవరెస్ట్ ఆసియాలో, కిలిమంజారో ఆఫ్రికాలో, యూరోప్లో మౌంట్ ఎల్బర్స్, ఆస్ట్రేలియాలో మౌంట్ కోస్కియోస్కో, దక్షిణ అమెరికాలో అకాన్ కాగ్వా, ఉత్తర అమెరికాలో దెనాలి, అంటార్క్టికాలో విన్సన్ మాసిఫ్, ఈ 7 ఖండాలలోని 7 అత్యంత ఎత్తైన కొండలను ఎక్కేసి ప్రపంచంలోనే మొట్టమొదటి వికలాంగురాలుగా ఈమె రికార్డు నెలకొల్పింది. ఈమె వాలీబాల్ క్రీడాకారిణి కూడా. ఇప్పుడు మనము నంబర్ 9గా చెప్పుకోబోతున్న వ్యక్తి ఇంకా వెరీ స్పెషల్. ఈయన ఎవరంటే ఈయన పేరు ఎరిక్ వీహెన్ మేయర్. ఈయన ఒక అంధుడు. మే 25, 2001న ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొట్టమొదటి అంధుడిగా ఎరిక్ వీహెన్ మేయర్ నిలిచాడు. 2008లో అతను పాపువా న్యూ గినియా ద్వీపంలోని కార్జెంట్ పిరమిడ్ను అధిరోహించాడు. ప్రతి ఖండంలోని ఎత్తైన ప్రదేశమైన 7 సమ్మిట్లను కూడా పూర్తి చేశాడు. ఎరిక్ యొక్క అద్భుతమైన విజయాల గురించి తెలుసుకుంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కొద్ది కాలానికే అతను ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని జయించిన విషయాన్ని వివరించే టైమ్ కవర్ స్టోరీతో సత్కరించబడ్డాడు. అప్పటి నుండి అతను తన జ్ఞాపకాలతో సహా పలు పుస్తకాలను రచించాడు. ది టాప్ ఆఫ్ ది వరల్డ్, ఇలా అతను చాలా విషయాలను ఎన్నింటినో సాధించాడు. ఇతను 14 సంవత్సరాల వయసులో అతని దృష్టిని కోల్పోయాడు. ఈయన అయోవాలో జరిగిన నేషనల్ జూనియర్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో తన సొంత రాష్ట్రమైన కనెక్టికట్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఉన్నత పాఠశాలలో అతను లీయమైన రెజ్లర్గా స్థిరపడ్డాడు. యుక్త వయసులో అతను రాక్ క్లైంబింగ్ మరియు తన చేతులు మరియు కాళ్ళతో పట్టుకోవడం కోసం రాక్ను స్కాన్ చేయడంలో స్పర్శ అంశాల కోసం సహజ నైపుణ్యాన్ని కనుగొన్నాడు. వెస్టర్న్ కళాశాల నుండి డబుల్ మేజర్తో పట్టభద్రుడయ్యాడు. రిక్ ఫినిక్స్ కంట్రీ డే స్కూల్లో మిడిల్ స్కూల్ టీచర్ మరియు రెజ్లింగ్ కోచ్ కూడా అయ్యాడు. ఇప్పుడు మనం టాప్ 10గా చెప్పుకోబోతున్న వ్యక్తి ఇంకా వెరీ స్పెషల్. సిద్ధి మిశ్రా. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని 2.5 ఏళ్ల వయసు కలిగిన బాలిక అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెద్ద వాళ్ళే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చేతులెత్తేస్తే భూపాల్కు చెందిన సిద్ధి మిశ్రా అలవోకగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా సిద్ధి మిశ్రా రికార్డు సృష్టించింది. ఎక్స్పెడిషన్ హిమాలయ జారీ చేసిన సర్టిఫికేట్ ప్రకారం చిన్నారి సిద్ధి మిశ్రా తన తల్లిదండ్రుల బావ హిమ్ మిశ్రాతో కలిసి మార్చి 22 ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ను పూర్తి చేసింది. దీంతో అతి చిన్న వయసులోనే భారత బేస్ క్యాంపుని అధిరోహించిన వ్యక్తిగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇంకా చాలామంది మంచి ప్రపంచ యాత్రికులు ఉన్నారు. బేర్ గర్ల్స్ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరి గురించి చెప్పలేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మన టెక్ టైల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త ఉత్సాహంతో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై.